నమస్కారం. ట్రావెల్ వేడాకు స్వాగతం. ఈరోజు మనం సెంట్రల్ అమెరికాలోని అత్యంత ఆకర్షణీయమైన దేశాలలో ఒకటైన గుటెమాలా గురించి తెలుసుకుందాం. యునైటెడ్ నేషన్స్లో దాని సభ్యత్వం, అద్భుతమైన సంస్కృతి మరియు అక్కడి ప్రజల జీవన విధానాన్ని అర్థం చేసుకుందాం. గుటెమాలా పచ్చని అడవులు, ప్రాచీన మాయన్ శిథిలాలు మరియు సజీవ సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. ఈ దేశం యొక్క ఆకర్షణీయమైన దృశ్యాలు మరియు విశేషాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. గుటెమాలా యొక్క అధికారిక పేరు రిపబ్లిక్ ఆఫ్ గుటెమాలా. సాధారణంగా దీనిని గుటెమాలా అని పిలుస్తారు. దీని ప్రస్తుత రాజధాని నగరం గుటెమాలా సిటీ, పాత రాజధాని నగరం యాంటిగ్వా గ్వాటెమాలా. గుటెమాలా జనాభా దాదాపు 18.2 మిలియన్లు. దీని విస్తీర్ణం 108,889 చదరపు కిలోమీటర్లు. జనాభా సాంద్రత సుమారు 167 మంది చదరపు కిలోమీటర్లు. ఈ విస్తీర్ణం మరియు జనాభా పరంగా ఇది ఐరోపాలోని హంగేరీ లేదా పోర్చుగల్ వంటి దేశాలకు దాదాపు సమానంగా ఉంటుంది. గుటెమాలా ఐక్యరాజ్యసమితి యుఎన్లో సభ్యదేశంగా ఉంది. ఇది పూర్తి సార్వభౌమాధికారం కలిగిన దేశం. ఇది యునైటెడ్ కింగ్డమ్తో బెలీజ్ దేశ సరిహద్దులపై కొంతకాలం సార్వభౌమాధికారం వివాదంలో ఉంది. అయితే ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తించబడిన స్వతంత్ర దేశంగా ఉంది. గుటెమాలా చరిత్రలో అనేక అంతర్యుద్ధాలు, రాజకీయ తిరుగుబాట్లు చోటు చేసుకున్నాయి. 1944 నాటి గుటెమాలాన్ విప్లవం ముఖ్యమైనది. దీని ద్వారా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు స్థాపించబడ్డాయి. అయితే దీని తరువాత సుదీర్ఘ అంతర్యుద్ధం 1960–1996 జరిగింది. ఇటీవలి సానుకూల అంశం స్థిరమైన ప్రజాస్వామ్యానికి ప్రయత్నాలు, ప్రతికూల అంశం అవినీతి సమస్యలు. గుటెమాలా ప్రస్తుతం అవినీతి, మాదక ద్రవ్యాల రవాణా మరియు పేదరికం వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రభుత్వం మరియు అంతర్జాతీయ సంస్థలు వీటిని ఎదుర్కోవడానికి పాలనా సంస్కరణలు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు మరియు భద్రతా బలోపేతానికి కృషి చేస్తున్నాయి. గుటెమాలాలో చాలామంది ప్రజలు మర్యాదపూర్వకంగా సాంప్రదాయ విలువలతో జీవిస్తారు. ఇక్కడ వాడుకలో ఉన్న అధికారిక భాష స్పానిష్. అయితే 22 కంటే ఎక్కువ మాయన్ భాషలు కూడా మాట్లాడతారు. ఫుట్బాల్, సాకర్ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ. ప్రజలు సాయంత్రం వేళల్లో కుటుంబంతో గడపడం, మతపరమైన పండుగల్లో పాల్గొనడం అలవాటుగా ఉంటుంది. గుటెమాలాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఉద్యోగాలు వ్యవసాయం, తయారీ మరియు పర్యాటక రంగంలో ఉన్నాయి. సగటు జీతాలు ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. చెడు అలవాట్లలో కొన్ని చోట్ల అతిగా మద్యం సేవించడం, ధూమపానం మరియు పేకాట వంటివి కనిపిస్తాయి. అయితే ఇవి నగరాలకే పరిమితం. గుటెమాలా ఎక్కువగా కాఫీ, చక్కెర, అరటిపండ్లు మరియు రత్నాలను ఎగుమతి చేస్తుంది. దీని ఎగుమతి ప్రధానంగా యుఎస్ఏ, మధ్య అమెరికా మరియు యూరోప్కు ఉంటుంది. యంత్రాలు, రవాణా పరికరాలు, నిర్మాణం మరియు వినియోగ వస్తువులు దిగుమతి చేసుకుంటుంది, ప్రధానంగా యుఎస్, చైనా మరియు మెక్సికో నుండి. గుటెమాలాలో జీవన వ్యయాలు అమెరికన్ డాలర్, యుఎస్డి, జీసీసీ దేశాల రియాల్స్, దిర్హమ్స్ మరియు ఇండియన్ రూపాయి ఐఎన్ఆర్తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి. ఆహారం, రవాణా మరియు అద్దె ధరలు గణనీయంగా తక్కువ. పొరుగు దేశాలైన మెక్సికో, ఎల్ సాల్వడార్ మరియు హొండూరస్తో పోలిస్తే గుటెమాలాలో జీవన వ్యయం సాధారణంగా కొంచెం తక్కువగా లేదా సమానంగా ఉంటుంది. ముఖ్యంగా ఎల్ సాల్వడార్తో పోలిస్తే కొంచెం పొదుపుగా ఉంటుంది. గుటెమాలాలో ప్రభుత్వ ఆరోగ్య మరియు విద్యా వ్యవస్థలు ఉన్నాయి, కానీ వనరుల కొరత కారణంగా సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. యుఎస్ఏతో పోలిస్తే నాణ్యత తక్కువగా ఉంటుంది. అయితే భారతదేశం మరియు కొన్ని జీసీసీ దేశాల కంటే మెరుగైన ప్రైవేట్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. గుటెమాలా గొప్ప మాయన్ వారసత్వం మరియు స్పానిష్ వలస పాలన యొక్క సంస్కృతిని కలిగి ఉంది. మాయన్ శిథిలాలైన టికాల్, అందమైన యాంటిగ్వా నగరం మరియు ఎటెట్లాన్ సరస్సు చూడదగిన ప్రదేశాలు. సాధారణ ప్రజలు ఎక్కువగా ఉపయోగించే వాహనాలు బస్సులు, ముఖ్యంగా రంగురంగుల చికెన్ బస్సులు. టయోటా, నిస్సాన్ వంటి జపనీస్ బ్రాండ్లు అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల బ్రాండ్లు. గ్వాటెమాలాలో అమెజాన్, ఈబే వంటి అంతర్జాతీయ ఈ-కామర్స్ ప్లాట్ఫారంలు మరియు స్థానిక డెలివరీ సేవలు ప్రాచుర్యం పొందాయి. పర్యావరణ మార్పులు గుటెమాలాను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా
అడవుల నరికివేత మరియు తరచుగా వచ్చే తుఫానులు, వరదల వలన వ్యవసాయం మరియు తీర ప్రాంతాలు దెబ్బతింటున్నాయి. ప్రభుత్వం స్థిరమైన అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రయత్నాలు చేస్తోంది. గుటేమాలా యొక్క చరిత్ర, సంస్కృతి మరియు జీవన విధానం చాలా ప్రత్యేకమైనవి. మాయన్ సంస్కృతి, సహజ సౌందర్యం మరియు ఆకర్షణీయమైన వాతావరణం ఇక్కడ ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ట్రావెల్ వీడియోల కోసం ట్రావెల్ వేదాకు సబ్స్క్రైబ్ చేయండి.